ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత మరింతగా తీవ్రమైంది. 2022 ఆగస్టులో తైవాన్లో అప్పటి అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసి అడుగు పెట్టడంతో చైనా రెచ్చిపోయింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దని రంకెలేసింది. తమతో పెట్టుకుంటే విధ్వంసమేనని బీరాలు పలికింది. ఇక తాటాకు చెప్పులకు భయపడేది లేదని వాషింగ్టన్ సింపుల్గా చెప్పింది. కానీ పెలోసి వచ్చినప్పుడు మొదలైన చైనా సైన్యం డ్రిల్స్ నిత్య కృత్యంగా మారాయి. తాజాగా తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలి ప్రసంగంలో చైనా బెదిరింపులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి డ్రాగన్ కంట్రీ తన సైన్యంతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టింది. సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ రెచ్చిపోయింది. ఈ డ్రిల్స్ను పనిష్మెంట్ డ్రిల్స్ అంటూ పేరు పెట్టింది. అయితే నిజంగానే ఈసారి తైవాన్ను చైనా ఆక్రమించుకుంటుందా? డ్రాగన్ అధ్యక్షుడు సాహసం చేస్తారా? ఇన్నేళ్లుగా ఎందుకు తైవాన్ను చైనా దారికి తెచ్చుకోలేకపోయింది? వాచ్ ది స్టోరీ. మావో కలను జిన్పింగ్ నిజం చేస్తారా? యుద్ధానికి చైనా ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉందా? చైనా దాడులను తైవాన్ తిప్పికొట్టగలదా? యూరప్, పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ గంటికలు మోగుతున్నాయి. అయితే అసలు ప్రశ్నలేంటంటే, తైవాన్ ఆక్రమణకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు ఇస్తారా? తైవాన్ను సొంతం చేసుకోవాలని డ్రాగన్ బాస్ నిర్ణయించుకున్నారా? అంటే నిజానికి తైవాన్ను ఆక్రమించుకోవడం జిన్పింగ్ కల. చైనాలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్ను చైనాలో కలుపుకోవడం అసాధ్యంగా మారిపోయింది. పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనాకు తొలి అధ్యక్షుడైన మావో జడాంగ్ తైవాన్ను ఆక్రమించుకోలేకపోయారు. అందుకే దాన్ని సొంతం చేసుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జిన్పింగ్ తెగ ఆరాటపడుతున్నారు. తైవాన్ను ఆక్రమించుకుంటే చైనాలో జిన్పింగ్ను తిరుగులేని నేతగా చేస్తుంది. జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే ఛాన్స్ని ఇస్తుంది. అయితే ఈ విషయంలో 3 కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, తైవాన్ ఆక్రమణ అన్నది ఎందుకు సంక్లిష్టంగా మారింది? రెండో ప్రశ్న, యుద్ధానికి చైనా సిద్ధంగా ఉందా? మూడో ప్రశ్న, తైవాన్ విషయంలో ప్రపంచ వ్యూహమేంటి? అయితే ముందుగా మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. తైవాన్పై దండయాత్ర అన్నది చాలా కష్టతరమైనది. ఎందుకంటే తైవాన్ ఏమాత్రం నిస్సహాయంగా ఉండే ద్వీపం కాదు. ఆ దేశం వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఒక్కసారి శక్తివంతమైన ఆయుధాలున్న దేశాల జాబితా చూడండి. తైవాన్ అందులో 24వ స్థానంలో ఉంది. అయితే ఆయుధ శక్తిలో చైనా ర్యాంక్ ఎంత అంటే 3వ స్థానంలో డ్రాగన్ కంట్రీ ఉంది. అయితే యుద్ధాలు అనేవి టేబుల్ పైన జరిగేవి ఎంతమాత్రమూ కాదు. నిజానికి తైవాన్పై యుద్ధం చేయాలంటే చైనాకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా భౌగోళిక, వాతావరణ సవాళ్లు కీలకమైనవి. తైవాన్లో చైనా సైన్యం అడుగు పెట్టాలంటే 2 దేశాల మధ్య ఉన్న జలాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య 140 కిలోమీటర్ల వెడల్పున సముద్రం ఉంది. పైగా ఈ సముద్ర జలాలు తీవ్ర ఒడిదుడుకులతో కూడినవి కావడం చైనాకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఉభయచర ఆపరేషన్లకు తైవాన్ జలసంధి ఏమాత్రం అనువైంది కాదు. ఒకవేళ ఈ సమస్యలను చైనా అధిగమించిందే అనుకుందాం. కానీ డ్రాగన్ ఎదుర్కొనేందుకు తైవాన్ కూడా సిద్ధంగా ఉంది. తైపీ వ్యూహాన్ని ముళ్లపంది వ్యూహం అంటారు. ముళ్లపంది శరీరమంతటా పదునైన ముళ్ళు ఉంటాయి. దానిపై శక్తివంతమైన పులిలాంటి క్రూరమైన జంతువులు దాడికి వచ్చినప్పుడు తన శరీరంలోని ముళ్లను, తోకను రక్షణ కవచంగా ముళ్లపంది వాడుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే దానిపై దాడి చేయడానికి ఏ జంతువు సాహసించదు. ఎందుకంటే దానిపై దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వాటికి తెలుసు. ముళ్లపంది వ్యూహాన్నే తైవాన్ అమలు చేస్తుంది. ప్రత్యేకించి తైవాన్ రక్షణ రంగంలో భారీగా నిధులు వెచ్చిస్తుంది. గత అధ్యక్షురాలి హయాంలో ఏటా 5% రక్షణ బడ్జెట్ను పెంచుతూ వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే తైవాన్ జీడీపీలో 2.5% రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. అందులో భాగంగా తైవాన్ విభిన్నమైన ఆయుధాలను సేకరించుకుంది. అందులో యాంటీ షిప్ మిసైల్స్, నేవల్ మిసైల్స్, ల్యాండింగ్ స్పైక్స్, మొబైల్ మిసైల్స్ వంటివి ఉన్నాయి. ఒకవేళ ప్రతికూలతలను దాటుకుని చైనా తైవాన్ తీరానికి చేరుకుందనే అనుకుందాం. అక్కడ కూడా చైనాకు సమస్యలు తప్పవు. ఎందుకంటే చాలా వరకు తైవాన్ తీర ప్రాంతాలు అత్యంత ఎత్తైన, దుర్భేద్యమైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి. తైవాన్ను ఇవే సహజంగా రక్షిస్తాయి. ఒకవేళ నగరాల్లోకి చేరుకుంటే అక్కడ కూడా తైవాన్ నుంచి చావు దెబ్బ తప్పదు. ఇప్పుడు మనం గాజాలో చూస్తున్నట్లుగా నగరాలు రణరంగాన్ని తలపించేలా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే చైనా ఎంత శక్తివంతమైన దేశమైనా తైవాన్ను ఆక్రమించుకోవడం అంత సులువు కాదు. చైనా సైనిక విన్యాసాలను ఎలా చేపడుతుందో అలాగే తైవాన్ కూడా ఎదురుదాడులకు సిద్ధమవుతుంది. సో చైనా యుద్ధానికి దిగితే మాత్రం అత్యంత విధ్వంసకరమైన పోరాటం జరగడంతో పాటు రక్తం ఏరులై పారే ప్రమాదం ఉంది. ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకువెళుతుంది. నిజంగానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు యుద్ధం చేయాలనే కోరిక ఉందా? అయితే అమెరికా అధికారులు ఓ అంచనాకు వచ్చారు. 2027లో జిన్పింగ్ తైవాన్ ఆక్రమణకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
అప్పట్లోగా జిన్పింగ్ వద్ద తగినంత ఆయుధాలు సమకూర్చుకుంటారని అమెరికా అంచనా వేస్తుంది. అయితే జిన్పింగ్ అంతకు ముందే తైవాన్పై దాడి చేస్తారా? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పడిపోతుంది. ఈసారి ఈ దశాబ్దం చివరి నాటికి చైనా జీడీపీ 3.5% వృద్ధికే పరిమితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జనాభా కూడా మందగమనం దిశగా వెళుతుంది. పనిచేసే కార్మికుల సంఖ్య 2030 నాటికి 1% పడిపోనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జిన్పింగ్కు 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది, ముందస్తుగానే తైవాన్పై దాడికి దిగేలా జిన్పింగ్ను పరిస్థితులు ఒత్తిడికి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇదే సరైన సమయమని కమ్యూనిస్టు బాస్ భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు తైవాన్ను ఆక్రమించుకోకపోతే ఇక ఎన్నటికీ దాని పునరేకరణ సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా చైనా మాజీ ప్రీమియర్ డెంగ్ షావోపింగ్ సలహాను జిన్పింగ్ తీసుకున్నారట. బలాలను దాచుకోండి, సమయాన్ని వెచ్చించండిని డెంగ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సలహాను కొంచెం మార్చుకుని జిన్పింగ్ తమ శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అన్ని పరిణామాలు తైవాన్పై దాడికి ఆలస్యం చేస్తున్నాయి. అంతేకాదు, ఒకవేళ తైవాన్పై చైనా దాడికి దిగితే అగ్రదేశాలు ఆంక్షలు విధించే ముప్పు ఉంది. దానికి కూడా బీజింగ్ సమాయత్తం అవ్వాల్సిందే. చైనాలో మొత్తం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారందరికీ ప్రాథమిక వనరులైన ఆహారం, విద్యుత్ అందించాల్సి ఉంటుంది. బీజింగ్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటుంది. తాజా నివేదికల ప్రకారం 2 ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలను చైనా సిద్ధం చేసుకుంది. అయితే విద్యుత్, చమురు వంటివి కొంచెం క్లిష్టమైనవి. చైనాకు అవసరమైన చమురు, గ్యాస్ ప్రధానంగా మిత్ర దేశాలైన రష్యా, సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి. ఈ 2 దేశాలు ట్యాంకర్ షిప్ల నుంచి చైనాకు చమురును ఎగుమతి చేస్తున్నాయి. వాటిని నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చైనా ఈ సమస్యలపైనే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. జిన్పింగ్ కలల ప్రాజెక్టు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI ప్రాజెక్టులతో పశ్చిమ ఆసియా దేశాలకు రోడ్డు మార్గాల్లో లింక్ చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా రష్యా నుంచి భారీ గ్యాస్ పైప్లైన్ కూడా బీజింగ్ నిర్మిస్తుంది. అంటే యుద్ధానికి దిగాలంటే చైనా చాలా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చైనాకు ఒక అవకాశం కూడా ఉంది. ఇదే చివరి ప్రశ్నకు మనల్ని తీసుకువెళ్తుంది. తైవాన్ విషయంలో ప్రపంచ వ్యూహం ఏంటి? నిజానికి తైవాన్కు అమెరికన్ల మద్దతు ఇస్తున్నారా? తైవాన్ కూడా అమెరికానే నమ్ముకుంది. తైవాన్కు మద్దతు ఇచ్చేందుకు అమెరికా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ తైవాన్కు అమెరికా ఎలా సహాయం చేస్తుందన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ప్రత్యేకంగా అమెరికా సైన్యాన్ని దింపుతుందా, లేక ఆయుధాలను మాత్రమే అందిస్తుందా, లేదంటే రాజకీయంగా మద్దతు ఇస్తుందా అన్నది క్లారిటీ లేదు. దీన్నే వ్యూహాత్మక అస్పష్టత అంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం తైవాన్ విషయంలో పలుమార్లు స్పష్టతనిచ్చారు. తైవాన్పై చైనా దాడికి దిగితే తమ సైన్యం యాక్షన్లోకి దిగుతుందని తేల్చి చెప్పారు. అందుకు అవసరమైన కూటమిని కూడా ఏర్పాటు చేస్తామని బైడెన్ వెల్లడించారు. ఒకసారి ఈ మ్యాప్ను చూడండి. చైనా సమీపంలో అమెరికా బేస్లను ఈ మ్యాప్ చూపుతోంది. ఫిలిప్పీన్స్, గువామ్, జపాన్, దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ బేస్లలో వేలాది మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. కానీ భారీగా ఆయుధాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం స్పష్టత లేదు. ఒకవేళ తైవాన్పై చైనా దాడికి దిగితే అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుంది, లేదంటే సహాయక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే తైవాన్ నుంచి ప్రపంచానికి అవసరమైన సెమీ కండక్టర్లను 90% తైవాన్ ఎగుమతి చేస్తుంది. అంతేకాదు తైవాన్ చుట్టూ ఉన్న జలాలు కూడా అత్యంత కీలకమైనవి. ఎందుకంటే 20% ప్రపంచ వాణిజ్యం తైవాన్ జలాల మీదుగానే జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే తైవాన్కు ప్రమాదం ఏర్పడితే అది ప్రపంచ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తైవాన్ అంశాన్ని చాలా దేశాలు పట్టించుకోవడం లేదు. పాలస్తీనా విషయంలో చాలా దేశాలు మద్దతు పలికాయి. కానీ తైవాన్కు ఏ దేశం మద్దతు ఇవ్వడం లేదు. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో కూడా తైవాన్కు స్థానం లేదు. ఇక డ్రాగన్ అతిపెద్ద ఆయుధం వన్ చైనా పాలసీ. చాలా దేశాలు తైవాన్ను చైనాలో అంతర్భాగంగానే గుర్తిస్తాయి. సో తైవాన్పై చైనా దాడి చేస్తే దాన్ని విస్మరించవచ్చు, కానీ యుద్ధాన్ని వ్యతిరేకించలేరు. ఎందుకంటే ఆయా దేశాల విధానాలు తైవాన్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే ఇతర దేశాలను ఆకర్షించడానికి తైవాన్ తన చిప్ సూపర్ పవర్ను ఉపయోగించుకుంటుంది. వివిధ దేశాల్లో పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తుంది. తైవాన్కు ఇదొక్కటే మార్గం. చాలా దేశాలకు తైవాన్ కంటే చైనానే ముఖ్యం. దీన్ని మార్చే వరకు తైవాన్ విషయంలో ప్రపంచ విధానం మారకపోవచ్చు.